రివిజన్ అనేది ఎలక్ట్రాల్ రోల్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని రివైజ్ చేసుడు, క్లీనప్ చేసుడు, అంటే కొత్తగా లిస్ట్ని తయారు చేసుడు. పాత వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, హౌస్ అడ్రస్గా ఉంటలే లేని వాళ్ళని తీసివేసి అడ్రస్ మారిపోయిన వాళ్ళకి ఇదంతా క్లీనప్ చేయడం ప్రాసెస్ని రివిజన్ అంటారు, ఎలక్ట్రాల్ రోల్ రివిజన్. ఎలక్షన్ కమిషన్ 2-3 విధాలుగా రివిజన్ చేస్తుంది ఈ ఓటర్ లిస్ట్ క్లీనప్. దేర్ ఆర్ 4 kinds of electoral revision. ఒకటేమో ఇంటెన్సివ్ రివిజన్, సెకండ్ ఏమో సమ్మరీ రివిజన్, థర్డ్ ఏమో పార్టీ ఇంటెన్సివ్ అండ్ సమ్మరీ, ఇంకోటి ఏమో స్పెషల్ రివిజన్. ఎలక్షన్ కమిషన్ రొటీన్గా ప్రతి సంవత్సరం ఇంటర్నల్గా సమ్మరీ రివిజన్ చేసుకుంటా పోతారు, వాళ్ళు క్లీనప్ చేసుకుంటారు. సమ్మరీ రివిజన్లో బేసికలీ దే టేక్ క్లెయిమ్స్, అంటే కొత్తగా ఫామ్ 6 ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకున్నారో ఆ క్లెయిమ్స్ అంటున్నాను. ఫామ్ 6 మీకు తెలిసే ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ వర్కర్స్ని అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మనం ఇది రిమైండ్ చేసుకుంటా ఎట్లా ఎస్ఆర్తో సన్నద్ధం కావాలి, పబ్లిక్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్రౌండ్ రియాలిటీస్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి, దాని గురించి ప్రిపరేషన్ కోసం ఈ ప్రెజెంటేషన్ చేయబడుతుంది. అయితే సమ్మరీ రివిజన్లో క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ తీసుకుంటారు. ఫామ్ 6 కొత్తగా ఉండరు వేయటోళ్ళు, ఏమైనా చనిపోయిన వాళ్ళు, అడ్రస్ మారిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్లా తీయాలి అనేది సమ్మరీ రివిజన్లో అయితే ప్రయత్నం చేయాలి. అప్రోచ్ చేయించుకోవాలి. అప్రోచ్ చేయించుకున్నాక కార్డ్ వచ్చిన రాగానే తీసుకోపోయి మ్యాపింగ్లో కూడా మ్యాపింగ్ చేయించుకోవాలి. మ్యాపింగ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 2002లో మన సొంత పేరు వచ్చింది, లాస్ట్ డివిజన్లో మన సొంత పేరు వస్తే సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. సెల్ఫ్ మ్యాపింగ్ అంటే మన పిల్లలు 18 years నుండి 40 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉన్నారు కదా, అది యాడ్ ప్రోజనీ అని అంటారు. దాని ఆప్షన్ ఉంటుంది పిల్లలు అందులో మన దాంట్లోనే ఫాదర్ దాంట్లో లేకపోతే అన్న దాంట్లో మనం యాడ్ ప్రోజనీ అని కోరుకు లేకపోతే బిడ్డ లేకపోతే గ్రాండ్ డాటర్ అని కూడా యాడ్ కావచ్చు. సెల్ఫ్ ప్రోజనీ అని ఇంకో ఆప్షన్ ఉంటాయి. కార్డు ఎవరైతే 40 సంవత్సరాల మీద ఉన్నారు కానీ లాస్ట్ డివిజన్లో వాళ్ళు ఓటు ఉండాలి, అసలు చూస్తే వాళ్ళ ఏజ్ ప్రకారం లాస్ట్ డివిజన్లో కూడా ఉండాలి కానీ రాలేదు, కాబట్టి వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రోజనీ. ఈ కార్యక్రమం భాయ్ వసీ అక్రమ్ భాయ్ మరియు మా యువ కిషోర్ అబ్దుల్ రెహమాన్ గారు, కౌశిక్ భాయ్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సావా నాయక్ గారు, బీజేపీ కొన్ని కుట్రలు చేస్తున్న సందర్భంగా మీరు ముందుకు వచ్చి ఎస్ఐఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల ఓట్లను కాపాడాలనే ఒక కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులకు, వారితో సహకరించినటువంటి రాజేంద్ర గారికి అభినందనలు, శుభాకాంక్షలు. వాస్తవంగా నేటి సమాజంలో ఈ ఎస్ఐఆర్ ద్వారా నిజమైన ఓటర్లు మిస్ కావాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోదాం. ఈ నాటి ట్రైనింగ్ మళ్ళీ ఒకటి పెట్టవలసిందిగా దానికి సహకరించవలసిందని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కార్పొరేషన్లో బూత్ వైజ్ బిఎల్ఏ 2 తయారు చేస్తున్నా. ప్రతి బిఎల్ఏ ఏజెంట్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళందరి పేరు రాగానే ఒకరోజు మీటింగ్ పెడితే మీరు అందరూ నాకు సహకరించి ట్రైనింగ్ చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మీరు ఇచ్చే ఈ ట్రైనింగ్ ద్వారా వారి మధ్యలోని బూతులలో ఎట్లా మ్యాపింగ్ చేయాలి, 2002 నుంచి 2026 ఏ రకంగా మ్యాపింగ్ చేయాలనేది తెలిస్తే ఈజీ అవుతుంది. చాలామంది ఓటు వేయడానికే రాదు, అలా నా ఓటు ఉందా లేదా మ్యాపింగ్ చేసుకోవడానికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇది మనం మంచి కార్యక్రమం తీసుకోవాలి, లేకపోతే చాలా రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది.
హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. నాకు ఇచ్చి అవకాశం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.